పురాతన ఆలయాల పునర్నిర్మాణాలతో నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయ అభివృద్ధిపై ఆలయ చైర్మన్ అచ్యుత్ శంకర్ రెడ్డి, ఈవో గోపి, నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్తో పాటు పలువురితో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలను సుమారు 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మంత్రి ఆనం. 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీస్లో కానీ లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. వీటన్నిటినీ చూసిన తర్వాత అంచనాలు తయారు చేసుకున్నాం. దాదాపు 7 కార్యక్రమాలు చేయాలి. మొత్తం మీద 8,74,00,000 రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. చాలా దీని మీద విశ్లేషించుకున్నాం. ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకుని ఈ ఆలయానికి రావడం జరిగింది. 8,74,00,000 రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం. ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం.